లక్షకు చేరనున్న బంగారం. అబ్బో ఇది అమ్మ. మండిపోతున్న ఎండలు. ఓకే. హలో నిర్మలా, పోయిన వారం ఏదో ల్యాండ్ సేల్కి వచ్చిందని అన్నావు కదా, నెక్స్ట్ వీకెండ్ తీసుకుందాం. వాళ్ళకి చెప్పు, డబ్బులు తీసుకొని వచ్చేస్తాం మేము. చెప్పేసి. ఓకే ఓకే బాయ్. ల్యాండా ఏంటి? మా అత్తగారు పొద్దున్నే ల్యాండ్ కొంటే అది ఇది అంటుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏంది? నాకెందుకులే, అయ్యేది లేదు పెట్టేది లేదు. ఆమె దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? దివ్య, అత్తయ్య ఏదో నెక్లెస్ కావాలని అడిగినట్టున్నావు. ఏం నెక్లెస్? నార్మల్ కాదు, డైమండ్ నెక్లెస్ కొనిస్తా ఈ వీకెండ్. సర్లేండి, బంగారంకే దిక్కు లేదు. పొద్దున్నే నాతో జోక్ లేకండి. ఎందుకే అట్లా అంటావు? ఈ వీకెండ్ నీకు డైమండ్ నెక్లెస్ కొంటున్నా. అవును, నిజంగానే డైమండ్ నెక్లెస్. డబ్బులు నీకెందుకే? అవన్నీ నేను చూసుకుంటా కదా. నువ్వురా, వీకెండ్ రెడీగా ఉండు. సరేనా? సరే సరే. ఓకే. ఏంటి మా అత్తయ్య ఏంటో తేడా ప్రవర్తిస్తుంది? కంపది శాస్త్రం ఏమైనా కలిసి వచ్చాయా? కొనిస్తా అంది కదా ముందు. అసలు అది రెడీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి నేను. అయ్యి బాబోయ్. అర్జున్, అమ్మా ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, చెప్పు. ఈ వీకెండ్ కారు కొనుక్కోవడానికి వెళ్దాం. ఏ కారో మంచిది సెలెక్ట్ చేసుకున్నానా? అబ్బో, మాకు ఇంత అదృష్టమా? ఏంటమ్మా బాగా జోకులు వేస్తున్నట్టున్నావు? పొద్దున నేనే దొరికానేంటి? జోకులు కాదు, ఏం కాదురా. కార్ మంచిది ఏది కావాలో చూసుకో, కొనిస్తా. 5 సీటరా 7 సీటరా ఏది కావాలనే చూసుకో. అబ్బా, బైకే దిక్కులేదురా బాబు అంటే ఇంకా కారు కొనిస్తానంట. కారు చెప్పడానికి కూడా భలే ఉన్నావు అమ్మా నువ్వు. నీకెందుకురా, నేను చూసుకుంటా అన్నా కదా. నువ్వు వీకెండ్ రెడీగా ఉండు, షోరూమ్కి వెళ్దాం, కార్ తీసుకుందాం. ఓకేనా? మరి డబ్బులు? డబ్బులు నేను చూసుకుంటారా, నీకెందుకు? నేను చూసుకుంటా పో. వీకెండ్ పక్కా. ఏంటో సరేలే. టీవీ అంత చిన్నగా అనిపిస్తుంది. 65 ఇంచెస్ కదా మనది. 55 వద్దు, ఇక్కడ హోమ్ థియేటర్ పెట్టిద్దాం. ఓకేనా? తర్వాత ఈ పిఓపి అంతా పాతగా అయిపోయింది, ఇదంతా తీసేసి కొత్త పిఓపి వేపిద్దాం. కబోర్డ్స్ కూడా అంత ఏదో క్రాక్ వచ్చినట్టు వస్తుంది. కబోర్డ్స్ తీసేసి కొత్త కబోర్డ్స్ వేయించుదాం. ఓకేనా? ఇంకేమైనా చెప్పు. బండ ఉండనీతి. సరేనా? చిన్నగా అనిపిస్తుందా? కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుందాం. కావాలంటే ఇది ఉండని, ఇంకో ఫ్రిడ్జ్ తీసుకుందాం. సరేనా? ఎక్కడ పెట్టుకుందాం? అవును కదా, ఏదంతా కాదే. సపరేట్గా మనం విల్లా కొనుక్కుందాం. విల్లా కొనుక్కుందాం. ఏది ఈ విల్లా? నిజం విల్లా? విల్లానే పెద్దది. ట్రిప్లెక్సా డ్యూప్లెక్సా చెప్పు, ఏది కొనుక్కుందాం? ఎంత ఉంటుందో తెలుసా? 2 కోట్ల ఏమో ఉంటది. కొనుక్కుందాం. ఓకేనా? ఈ వీకెండ్ పోదాం. ముందు నీ షాపింగ్ కావాలి, కారు కొనియాలి కొడుక్కు, ఆ తర్వాత విల్లా చూడడానికి పోదాం. అడ్వాన్స్ ఇద్దాం, తర్వాత తీసుకుందాం. ఓకేనా? సరే, ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా మనం విల్లా కొనాలి. ఇదంతా వద్దు, ఇదంతా చిన్న చిన్నగా అనిపిస్తుంది. సరేనా? వీకెండ్ రెడీ ఉంది. మా అత్తగారికి ఏ పిచ్చి పట్టిందా, గాలి సోకిందా? పిచ్చైనా బట్టి ఉండాలి, గాలైనా సోకిండాలి. అయినా నేను అలా ఎందుకు ఆలోచిస్తున్నా? అరుణాచలంలో రజనీకాంత్కి లాగా పాత ఆస్తులు ఏమైనా కలిసి వచ్చాయేమో, ఎఫ్డి ఏమైనా మెచ్యూర్ అయ్యిందో. అసలు నాలో నేను ఇన్ని అనుమానాలు అనుకోవడం ఎందుకు? మా అత్తయ్యని అడిగేస్తే పోలా? అడుగుదాం. అత్తయ్య, ఏంటిదే? మీరు మాతో జోకులు వేస్తున్నారు కదా మార్నింగ్ నుండి. ఆయనకి కారు అంటున్నారు, నాకేమో డైమండ్ నెక్లెస్ అంటున్నారు, ఇల్లే మార్చేద్దాం అంటున్నారు. ఇవన్నీ జోకులు కాకపోతే ఏంటి? జోకులేంటే ఈ వీకెండ్ కొనడమే అన్ని. నిజంగానే? నిజంగా కొనడే. మీకు ఏమైనా పాత ఆస్తులు ఉన్నాయా కోట్లో? కేసు ఏమైనా గెలిచారా? ఆస్తులు లేవు, పైస్తులు లేవు. ఈ ఇల్లే నా కొడుకు కొన్నాడు. మీ ఎఫ్డీలు ఏమైనా మెచ్యూర్ అయ్యాయా? ఎఫ్డీలా? ఎఫ్డీలు ఎక్కడి? నీకు తెలియదు ఎఫ్డీలు, నాకెక్కడివే? అంత ఎంత డబ్బు? ఇంకా పేపర్ తీసుకురాపో, చెప్తా. పేపరా? తేపో. తీసుకొస్తా. పేపర్ అంటుందేంటి? కొంపదీసి నాకు తెలియకుండా ఏమైనా లాటరీ టికెట్ కొని ఉండొచ్చు. అది తగిలిందో ఏమో, నెంబర్ పేపర్లో వచ్చి ఉంటుంది. పొద్దున పేపర్ చదివినప్పటి నుంచి అత్తయ్య ఇలా హడావిడి చేస్తుంది. సరేలే, అడిగింది కదా ఇద్దాం, ఆమె చెప్పుద్ది. ఇదిగోండి అత్తయ్య ఈరోజు పేపర్. ఏం చేయాలి? రాశి ఫలాలు ఓపెన్ చేయి. రాశి ఫలాలా? రాశి ఫలాలు ఎందుకు? ఇక్కడ ఉంది చూడు. ఏముంది? కుంభరాశి వాళ్ళు ఈ వీకెండ్ లో అపార ధన లాభం అని ఉన్నది.
ధనం వస్తుందట, అందుకే అన్ని కొనేద్దాం అనుకుంటాను. రాశి ఫలాలు చూసి పొద్దు నుంచి మీరు చెప్పింది ఇదంతా దీన్ని బేస్ చేసుకొని. అవును, అంటే ధన లాభం వస్తుంది అన్నారని ఇవన్నీ కొనుక్కుందాం అన్నారు. మీరేమన్నా ఎఫ్డీ లేసారా? లేదు. మీకేమన్నా కోర్టులో కేసులు అవి ఇవి ఉన్నాయా? మరి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? అరే అందులో పేపర్లు ఇచ్చింది కదనే. అందులో ఉంటే రాశి ఫలాలు చూస్తే ఇంత హడావిడి చేసింది. అయ్యో రామ, చిచ్చి, ఇంకా నయ్యా మిమ్మల్ని నమ్ముకొని ఆర్డర్లు గీడర్లు ఇవ్వలేదు, పరువు కాస్త పోయేది.